అవనిని ఎవరో కిడ్నాప్ చేసి అడవికి తీసుకొని వెళ్తూ ఉంటారు. అవని దగ్గర ఉన్న పవిత్రమైన ముక్కు పుడకని కాజేస్తారు. అయితే మాయ ఏదో తన కూతురు అర్చనని యూజ్ చేసుకొని ఆ ముక్కు పుడకని తండ్రికి సమర్పించాలి అని ప్లాన్ వేస్తూ ఉంటుంది. దీనివల్ల తనకి ఉన్న గాండులు తొలగిపోతాయి. తిరుగులేని శక్తి వస్తూ ఉంటుంది అని నమ్ముతూ ఉంటుంది. మాయ తల్లి తండ్రులు ఆమెని వరిస్తారు. నువ్వు చేస్తుంది తప్పు, దేవుడు నిన్ను క్షమించడు అని చెప్తారు. అయితే అయినా కానీ మాయ చాలా గర్వంగా ఆ దేవుణ్ణి నేను నా చేతులతో తీసుకుంటాను అని బాధలు ఇస్తూ ఉంటుంది. అయితే అర్చన ముక్కు పుడకని తీసుకొని స్వామి దగ్గరికి వస్తుంది. స్వామి ఆ ముక్కు పుడకని చూసి చాలా ఆనందపడి ఇది మా జాతి మనుగడకు కనుక అని అంటూ ఉంటాడు. అర్చన ముక్కు పుడకని ఇవ్వడానికి ముందు అవనిని చూపించమని అడుగుతుంది. అవనిని కట్టివేసి ఉన్నా సరే ఆమె చాలా ధైర్యంగా మరణం వచ్చినా సరే ఈ పవిత్రమైన ముక్కు పుడకని దృష్టిలో పాలు చేయకు అని అర్చనకి చెప్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో